పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సంక్రాంతి సంబరాల్లో సరికొత్త జోష్ నెలకొంది. హెలికాప్టర్ రైడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంక్రాంతి వేళ స్థానికులకు సరికొత్త అనుభూతి అందించేందుకు హెలికాప్టర్ రైడ్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. నరసాపురం పట్టణం, గోదావరి అందాలు, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం, అన్నా చెల్లెళ్ల గట్టును హెలికాప్టర్ ద్వారా వీక్షించే అవకాశం కల్పిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. సంక్రాంతి సంబరాలు గోదావరి జిల్లాలో అంబరాన్ని అంటుతున్న వేళ ఈ సంక్రాంతికి వేళ ప్రత్యేక ఆకర్షణగా నరసాపురంలో ఉన్నటువంటి హెలిప్యాడ్ రైడ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా ఇస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు పెద్దలు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ రైడ్ను కూడా చూస్తూ వస్తే పైకి వెళ్ళి ఉన్నటువంటి చుట్టూ ప్రాంతాలకు వశిష్ఠ గోదావరితో పాటు సరౌండింగ్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రైడ్లో కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులతో పాటు ఉన్నటువంటి కాలేజీ స్వర్ణాంధ్ర కాలేజీకి సంబంధించినటువంటి వారు యజమాని కూడా వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ సంక్రాంతి రోజు ఒక హెలిప్యాడ్ రైడ్ మీ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం ఎలా? ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా మనం హెలికాప్టర్ని సంక్రాంతి సంబరాలకి ఈ పండుగలను ఘనంగా చేసుకోవడానికి ఏర్పాటు చేయడం మాకు ఒక అవకాశంగా మా సోదరుడు వర్మ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. నరసాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో అన్ని చోట్ల నుంచి కూడా వచ్చిన బంధువర్గం అందరూ ఇక్కడికి రావటం, అందరూ చాలా ఆహ్లాదకరంగా దీన్ని ఫీల్ అవటం, నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా చేయాలని మాకు సూచనలు చెప్పటం, సీ ప్లేన్స్ తోటి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఘనంగా 3 ఫ్లైట్లు పెట్టి మంచి ఎంటర్టైన్మెంట్ని అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ వినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి సార్ 3 అన్నాచెల్లెలు గట్టు ఉంది సార్. అలాగే అంతర్వేది నరసింహస్వామి టెంపుల్, ఇక్కడ నరసాపురం యూ మొత్తం బీచ్ అండి, ఇప్పుడు గోదావరి, అలాగే కింద కోడిపందాలని పబ్లిక్ నుంచి అది 20-30 ఫీట్ల నుంచి వెళ్తుంటే హాయ్ బాయ్ చెప్తున్నారు. పిల్లలైతే సంక్రాంతి ఎవ్రీ సంక్రాంతి మన పూర్వీకుల కాడ నుంచి, అలాగే ఓన్లీ ముగ్గుల పోటీలు, కబడ్డీ పోటీలు, కోడిపందాలు, ఏ కల్చర్ కాకుండా అయ్యారు. నేను మా శివకుమార్ బాబాయ్ అందరు తీసుకొచ్చాము. పురుషాలు కూడా వీరందరూ కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు, ఎప్పుడూ ఆకాశంలో చూసి ఆనందించే వారి కోసం స్వయంగా ఇక్కడ తీసుకురావడంతో పాటు పుణ్యక్షేత్రాలతో పాటు వశిష్ఠ గోదావరి అందాలు అన్నీ కూడా తిలకించే విధంగా కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తామని చెప్పి వారు కూడా స్పష్టం చేస్తున్నారు. తమతో పాటు తమ ప్రాంతవాసులకు సంబంధించి సంక్రాంతికి ఆహ్లాదాన్ని పంచేందుకే ప్రధాన ఎజెండాగా ఇది ఏర్పాటు చేస్తామని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విజేష్ నరేష్తో రాజు, సాక్షి టీవీ, నరసాపురం నుంచి.